హలో గైస్ అందరికి ఈ రోజు అయితే మనం ఏఐ టూల్ అయితే నేర్చుకోబోతున్నాం. కంప్లీట్ గా అసలు కోడ్ అనేది లేకుండా మనం ఒక క్యాలిక్యులేటర్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. యాక్చువల్ గా మనం వాడుతున్న ఏఐ వచ్చేసి కర్సర్ అన్నమాట. మీరైతే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయిపోయి ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మన కర్సర్ సేమ్ యాజ్ ఈజ్ విఎస్ కోడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తయారు చేశారనమాట. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఎలా అయితే వాడతామో అక్కడ ఎలా నేను ఒక క్యాలిక్యులేటర్ సింపుల్ క్యాలిక్యులేటర్ అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసి పెట్టాను. ఇక్కడ ఇది చూడండి గైస్, ఇది ఎక్స్ట్రా అన్నమాట. విఎస్ కోడ్ లో కనిపించేదానికి ఇది ఎక్స్ట్రా. ఇదేంటంటే ఏఐ అన్నమాట. లైక్ ఇక్కడ మనం చాట్ జీపీటీ లాగా చాట్ చేసి మనం మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే చూపించవచ్చు. మనం చాలా సింపుల్ గా అయితే ఇప్పుడు ఈ వెబ్సైట్ తయారు చేయబోతున్నాం కదా. సో నేనైతే ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ విధంగా అయితే నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. మనం ప్రాంప్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మన అవుట్పుట్స్ అనేవి మారిపోతా ఉంటాయి. లైక్ మనం ప్రాంప్ట్ ఇవ్వడం అయితే నేర్చుకోవాలి. నేను ప్రస్తుతానికైతే నేను ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటున్నాను నా స్కిల్ ని. బట్ ప్రస్తుతానికైతే ఇలా ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మనం సెండ్ అయితే కొట్టేద్దాం. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే ఒక డయాగ్రామ్ ని అప్లోడ్ చేస్తే దాని విధంగా మనకి వెబ్సైట్ కూడా బిల్డ్ అవుతుంది. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి పిక్చర్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ సెండ్ అని కొట్టేస్తాను. చూడండి ఆ బిల్డింగ్ అవ్వటం అయితే జరుగుతుంది. ప్యాకేజ్ జేసాన్ అని మొత్తం ఆటోమేటిక్ మీరు ఇక్కడ చూసుంటే ఆటోమేటిక్ అదే ఫైల్ క్రియేట్ చేసుకొని అదే కాపీ పేస్ట్ చేసుకుంటది. మనం నార్మల్ గా ఏం చేస్తాం, ఇప్పుడు ప్రాజెక్ట్ లేదన్నా చాట్ జీపీటీలో కొట్టేసి అక్కడికి వెళ్ళేసి కోడ్ ఇవ్వు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ కాపీ పేస్ట్ చేసేసి ఇవన్నీ కాకుండా చూడండి ఇక్కడ పబ్లిక్ అని కూడా అదే క్రియేట్ చేసుకుని దాని లోపల index.html అదే క్రియేట్ చేసుకుంది. అదే కోడ్ కూడా కాపీ పేస్ట్ చేసేసింది. తర్వాత app.js ఇలా మొత్తం దానికి అందరికి అదే క్రియేట్ చేసేసుకొని మనకైతే అవుట్పుట్ ఇస్తుంది. చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్. చూడండి గైస్, మనకైతే నో నాలెడ్జ్ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్నే మనం రన్ చేయమని అడుగుదాం. చూడండి గైస్, అది ఏం నొక్కాలో కూడా ఆటోమేటిక్ ఇచ్చేసింది. ఆటోమేటిక్ అదే npm ఇన్స్టాల్ కూడా చేసేస్తుంది. నేను అసలు ఏమీ క్లిక్ చేయలేదు, జస్ట్ రన్ చేయమని అడిగాను, అదే రన్ చేస్తుంది. చూద్దాం ఎంతవరకు చేస్తుందో. మన ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి టైం చేంజ్ అవుతుంది. చూడండి గైస్, ఆటోమేటిక్ గా అది కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసేసింది. ఇప్పుడేమో రన్ చేస్తుంది. స్టార్టింగ్ ద డెవలప్మెంట్ సర్వర్. చూడండి గైస్, మనమైతే ఎంతసేపు పట్టిందో నేనైతే క్యాలిక్యులేట్ చేయలేను కానీ ఆల్మోస్ట్ లైక్ చాలా ఈజీగా అయితే మనం ఒక వెబ్సైట్ ని అయితే క్రియేట్ చేసాం. చూడండి గైస్, ఇంతకు మించి మనకేం కావాలి, సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చేసి నేను వెబ్సైట్ ని క్రియేట్ చేసి దాన్ని హోస్ట్ కూడా చేసేసాను. సో ఇది హోస్ట్ చేయటం అంటే లైక్ నేను సర్వర్ లో జస్ట్ చూపిస్తున్నాను, హోస్టింగ్ వెబ్ హోస్టింగ్ కాకుండా. లైక్ చూడండి చాలా సింపుల్ గా నేను ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చాను. సింగిల్ ప్రాంప్ట్ కి అది బిల్డ్ చేసేసింది. రన్ కూడా నాకు అసలు నాకు నాలెడ్జే లేదు, రన్నింగ్ కూడా నాకు నాలెడ్జ్ లేదు. అయినా దానికి చెప్పేసాను రన్ చేయమని, అదే రన్ చేసి నాకు డిస్ప్లే చేసింది. చూడండి గైస్, ఈ వెబ్సైట్ మనం అసలు ఏం వంక పెట్టగలం. చూడండి 3+9 ఏదైనా పర్ఫెక్ట్. లైక్ యూఐ కూడా చాలా బాగుంది. లైక్ బ్లాక్ అండ్ వైట్ ఊరికే ఏదేదో బటన్స్ ఇవ్వకుండా కొంచెం మంచి కలర్స్ లో ఇచ్చింది. మనం దీన్ని కావాలంటే మనకి డార్క్ థీమ్ కావాలని కూడా చెప్పొచ్చు. ఇక్కడ స్కిప్ కొట్టేసి సెట్ ఆల్ కొట్టేసి కదా గివ్ మీద. చూడండి నేనైతే ప్రాంప్ట్ ఇచ్చాను క్యాలిక్యులేటర్ డార్క్ థీమ్ లేవమని. ఇప్పుడైతే అది కోడ్ అయితే మార్చుకుంటుంది. మార్చుకున్న తర్వాత మనకి అప్లై చేంజెస్ అని ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం యాక్సెప్ట్ కొట్టేస్తే చేంజెస్ అనేది అప్లై అయిపోతాయి. ఇప్పుడు మనం రన్ అని అడుగుదాం. సో నాకైతే ఎలా రన్ చేయాలో తెలుసు, బట్ మనం ప్రాంప్ట్ అయితే అడుగుదాం ఎలా రన్ చేసి అదే రన్ చేయమని చెప్దాం. ఆల్రెడీ రన్నింగ్ అని చెప్తుంది. నో ఆల్రెడీ రన్ అవ్వట్లేదు, ఇందాక టర్మినేట్ చేశాను నేను. చూద్దాం, npm స్టార్ట్ చేసింది, అది ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. చూడండి గైస్, ఆ మొత్తం డార్క్ థీమ్ లో అయితే వచ్చేసింది. మొత్తం ఇలా అయితే మనం ఏఐని వాడుకొని సింపుల్ వెబ్సైట్స్ అయితే లైక్ మనం మంచిగా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే పెద్ద పెద్ద వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు గైస్. ఇలాంటి ఏఐ లిస్ట్ నాకు దగ్గర చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది ఏఐ టూల్స్ ని. నేనైతే ఏఐ టూల్స్ వాడి నా డే టు డే లైఫ్ ని అయితే చాలా ఈజీ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా కావాలంటే నాకు కమెంట్స్ లో అయితే ఏఐ అని అయితే కమెంట్ చేయండి. నేను ఎక్కువ కమెంట్స్ వస్తే మాత్రం మనకి నెక్స్ట్ చాలా ఏఐ టూల్స్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సో బాయ్.